అందరూ బాగుండాలని కోరుకుందాం. రైతు పంట వేసి పక్వానికి వచ్చిన తరువాత ఒక డబ్బాను కొట్టుకుంటూ చేను మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే పక్షులు ఆ గింజలను ఎత్తుకొని పోకుండా ఆ శబ్దానికి దూరంగా వెళతాయని. అలాగే ఒక మంచి కట్టుకుని అక్కడి నుంచి కూడా శబ్దాలను చేస్తూ ఉంటాడు, పక్షులన్నీ ఎగిరిపోవాలని. అయితే ఒకరోజు అలా పారద్రోలే వ్యక్తి చనిపోయాడని తెలుసుకుని ఆ పక్షులన్నీ కూడా కిచకిచమంటూ సంబరాలు చేసుకున్నాయి, చాలా సంతోషపడిపోతాయి. మరుసటి సంవత్సరం వచ్చింది. భూమి దున్ని లేదు, పంట లేదు, ఆకలితో అలమటిస్తున్నాయి. అప్పుడు ఎవరా అని ఆరా తీసినాయి. ఆ చనిపోయింది ఆ రైతు అని అప్పుడు తెలుసుకొని బాధపడుతూ కన్నీరు కార్చిని. చూశారా? మరి రైతు మనకే కాదు, మనుషులకే కాదు, పశుపక్షాదులకు కూడా ఆహారాన్ని పెట్టేది రైతే. మరి పంట లేకపోతే పశువులకు కూడా మేత ఉండదు కదా, గడ్డి ఉండదు, పక్షులకు గింజలు ఉండవు, మనకే ఆహారం ఉండదు. ఈ భూమి మీద మరి మన అందరికీ కూడా ఆహారాన్ని పెట్టే అన్నదాత రైతే కదా. అలాంటి రైతుని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు. ఆ రైతుకి ఎప్పుడూ కూడా సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వాన్ని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.